దేవుడు కూడా హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చెల్లెల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని చూసుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని గర్తించి దూకినడు పార్టీ కార్యాలయం వద్ద అంబరాలంటున్న సంబరాలు. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అధికారం మీద రాబోయే సమయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజులు కూడా కొన్ని క్షణాల్లో కూడా గడువులు కూడా వచ్చిన తరుణంలో కూడా ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయంగా టీడీపీ నేతలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. టీడీపీ సార్ ఏంటంటారు ఎందుకని 170 సీట్లు కొలుస్తామని వైసీపీ నేతలు ఏంటారు? ఇది ప్రజాగ్రహానికి నిదర్శనము. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక సైకోని తరిమి కొడుతున్నారు. ఇవాళ ఎంతో మంచి రోజు. రేపటి నుంచి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రచనలు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ మనం సైకోని తరిమి కొట్టడానికి ఇవాళ మీరే చూస్తున్నారు. ప్రజలందరూ ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇన్ని రోజుల నుంచి. ఆ ఆగ్రహానికి నిదర్శనమే ఇవాళ ఈ ఫలితాలు. కాబట్టి ప్రజలను ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు 5 ఏళ్లలో అతన్ని తరిమి కొడతారని చెప్పి ఇవాళ మన ఆంధ్ర ప్రజలు నిరూపించారు. ముఖ్యమంత్రి ఉందని చెప్తున్న వైసీపీ నాయకులందరూ కూడా ఏదైతే అట్లా ఎన్నికల కమిషన్లు కానీ అధికారులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అంటే స్థానిక సంస్థలు కానీ జడ్పీటీసీ ఎన్నికల లాగా ఈ ఎన్నికలు కూడా చేయాలని కానీ ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు పరిపాలనని.
ఇంత దరిద్ర పరిపాలన ఇచ్చిన అతన్ని ఏ విధంగా పాల్గొలేరో మీరే చూడొచ్చు. కనీసం 20 సీట్లు సంపాదించుకునే పరిస్థితిలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను అందించిన పరిపాలన ఎంత దరిద్రమైందనేది ప్రజలందరూ ఇవాళ తీర్పు చెప్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించాలంటే వాళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన అందించాలా. ఇటువంటి సైకో పరిపాలన అందిస్తే ఎప్పుడు కూడా 30 ఏళ్ళు పరిపాలన చేయలేరు. అది ఇవాళ ఆంధ్ర ప్రజలు నిరూపించారు. కొంతమంది టీడీపీ నాయకులు ఏమి టీడీపీ పార్టీతో గణేశం సాధిస్తున్నారు ఎలా ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచం సమగ్రంగా మారి జనసంఖ్యగా మారి తెలుగుదేశం పార్టీ విజయానికి ఇక్కడ చూస్తున్న మనం టీడీపీ పార్టీ కార్యాలయంలో కూడా అందరూ కూడా దాదాపు 100 మంది కూడా టీడీపీ కార్యకర్తలను కూడా టీడీపీ పార్టీ కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సైకో పోయాడు సైకిల్ వచ్చినట్టు నినాదాలు కూడా ఇక్కడ టీడీపీ నేతలంతా కూడా ఒక టీడీపీ పార్టీ కార్యకర్తగా ఒక పండుగ వాతావరణంగా ఉంది. అంటే 30 సంవత్సరాలుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ముఖ్యమంత్రి అని చెప్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 30 సీట్లు కూడా వైసీపీ పార్టీ చేసుకునే పరిస్థితులు కూడా టీడీపీ నేతలు చేస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో కూడా అందరూ కూడా సుపరిపాలన అందిస్తాము. అంటే రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే టీడీపీ సాధ్యమే అని కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం దాదాపు 115 120 సీట్లు కూడా టీడీపీ పార్టీ ఉండేది కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. సార్ ఏంటంటారు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతానని నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 25 సీట్లు ఎందుకంటే కారణం 5 సంవత్సరాల అరాజక పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రోజు చూస్తే ఒక సంచలనం. వై నాట్ 175, వై నాట్ 50, ఆడ 100 కనీసం 20 సీట్లకి నీ పార్టీ దాటే పరిస్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పక్క పడినటువంటి బాధకి వాళ్ళు కసి తీర్చుకునే రోజు ఈ రోజు వచ్చిందో నువ్వు రాష్ట్రం నుంచి పరారైపోవడం తప్ప మరొక తేదీ తెలియజేస్తున్నావు. టీడీపీ పార్టీకి 4 సీట్లు రోజు రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి గారి సభ్యులు గాని 10 గంటలతో స్టార్ట్ చేసుకోండి. మీ యొక్క సంబరాలు లేదు టైం 10 ఏడాది రాష్ట్ర పార్టీ కార్యాలయ సంబరాలు అంటే ఇది సంబరాలు ప్రజాస్వామ్యంలో బతికి ఉండే దానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాము టీడీపీ పార్టీ కార్యాలయంలో కూడా ఇక్కడ కోలాహలంగా మారింది. టీడీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా టీడీపీ పార్టీ కార్యాలయంలో కూడా అంటే 20 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళా టీడీపీ విజయ కేంద్రం